అంటే దావీదును అంతమొందించాలని సౌలు రాజు వెతుకుతూ ఉన్నాడు. నిస్సహాయమైన స్థితిలో ఈ కీర్తన రాశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు అందరికి ఒక ప్రశ్న, ఈ మాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తూ ఉందని మనం చెప్పగలమా? దేవునిని రక్షకునిగా అంగీకరించిన దగ్గర నుంచి, మారు మనసు పొందిన దగ్గర నుంచి, దేవుని యందు విశ్వాసం ఉంచిన దగ్గర నుంచి, నువ్వు ఎప్పుడైతే క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొంది ప్రభు వలలో పాలు పంపులు పొందిన దగ్గర నుంచి, ప్రభా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నదా? ఆ తొలినాటి నుండి ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్షణ ఆనందమును, సంతోషమును నీవు అనుభవించిన నాటి నుండి నేటి వరకు దేవునిని అంటుకొని, ఆయనను అంటుకొని నీ ప్రాణము వెంబడించుచున్నటువంటిదిగా ఉందా? దావీదు ఉంటాడు, నిన్ను సేవించిన నాట నుండి, సింహమును ఎలుగుబంటిని హతమార్చిన నాట నుండి, గొల్యాతును ఓడించిన నాట నుండి, ఎప్పుడైతే నా జీవితంలో గొప్ప అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసిన నాట నుండి నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఒక రోజు కూడా, ఒక దినము కూడా, ఒక క్షణము కూడా, ఏమండి, ప్రాణం అంటి ఉంచడం వేరు, శరీరం అంటుకొని ఉండడం వేరు. ఎప్పుడైతే ప్రాణమునకు దేవునికి లింకు కలుపుకున్నాడో, ఒక్క క్షణము కూడా దేవుని విడిచిపెట్టి ఎప్పటి వెంబడించలేదు. దేవుని విశ్వాసం ఉంచినటువంటి నీవు పరిపూర్ణముగా అన్ని సందర్భాల్లో, అన్ని విషయంలో, నేను రక్షణ పొందిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఆదివారం కూడా దేవునికి దూరంగా నేను లేను అని చెప్పగలవా? ప్రతి ఆదివారం నా జీవితంలో ఒక్క ఆదివారం కూడా నేను ఆబ్సెంట్ కాలేదు. నేను ఆయనను అంటుకొని ఆయన యందు ఎడతెగక ఆయనను వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాను అని మనం చెప్పగలమా? దావీదు భక్తుడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించు. అంటి వెంబడించడం అంటే ఒక పేపర్కి ఇంకొక పేపర్ గమ్మె రాసి అంటించేస్తే ఆగిపోద్దా? ఉడుద్దా? చిన్నప్పుడే మేము కూడా స్కూల్లో, చిన్న ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు ఒక పేపర్ మీద ఇంకో పేపర్ అంటించాలంటే గమ్మ 4 మంది రాసి అంటించారు. 4 మంది ఉమ్ముతో అనుకుంటుందా లేదా? అనుకుంటుంది. అని ఎంతసేపు పడుతుంది? అది ఆరిపోగానే ఏమైపోద్దాం, పేపరు చిన్న వయసులో అంటుకుంటుంది కదా అని చెప్పి అంటిస్తాము. కానీ అది ఎంతో సేపు దేవుని నీవు అంటుకొని వెంబడించే విధానము ఉమ్ముతో అంటించే అంటుకోవడమా, లేకపోతే గమ్ముతో అంటించేదా? నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. పిల్లరా, దేవునిని అంటి పెట్టుకోవలసినటువంటి విధానం సంఘములో విశ్వాసులంటి వారు, నేను నా దేవునికి నా ప్రాణమును అంటి పెట్టుకొని ఉండగలుగుతున్నాను అని చెప్పగలవా? నా భర్త దేవునిని అంటి పెట్టుకొని ఉండగలుగుతున్నాడు. నా కుమారులు, నా కుమార్తెలు దేవునిని అంటి పెట్టుకొని ఉండగలుగుతున్నారు. నేను రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు నేను ఆయనను అంటి పెట్టుకొని జీవిస్తున్నాను.
నేను ఎక్కడికి వెళ్ళాను? నేను రక్షణ పొందిన దగ్గర నుంచి దేవుని విడిచిపెట్టలేదు కదా. మారు మనసు పొందిన దగ్గర నుంచి నేను ఎప్పుడు మానుకోలేదు. ఏ ప్రార్థన ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా నేను వస్తూ ఉన్నాను కదా అని నీ హృదయంలో అనుకుంటూ ఉండవచ్చు. అది కరెక్టే. కానీ ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మారు మనసును, ఈ దేవుని పక్కన పెట్టి గోచి పెడుతున్నాడు తెలుసా? దాన్ని చూసుకుందాం కానీ బయట చెంగు తోపి గోచి పెట్టి, లేకపోతే చేతులు తుండీలు పైకి లాగి పురుషులైతే ఇంక చెప్పు, ఏంటంటున్నావు చెప్పు. దేవుణ్ణి కలిగి ఉన్నావా? దేవుని విడిచిపెట్టావా? దేవుని అంటి పెట్టుకుని ఉన్నావా? ఒకనొక సందర్భం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడవలసిన వ్యక్తివై ఉండగా, దేవుని యొక్క మాదిరిని చూపవలసిన వ్యక్తివై ఉండగా, పరిస్థితులు ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, దావీదు ఒక బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. ఏమనంటే, సౌలు నన్ను తరుముతున్నాడు, ప్రభువా నేను నీ కొరకు యుద్ధము నీ పక్షముగా, ఇశ్రాయేలు అందరూ పారిపోతుండగా కూడా. చూడండి దయచేసి, ఎవరు బైబిల్ చూడొద్దు, నా వైపు చూడాలి. ఇశ్రాయేలు అందరూ పారిపోతుంటే అందరూ గొల్యాతును చూచి భయకంపితులైపోయి వారి గుండెలు అలసిపోయినటువంటి పరిస్థితుల్లో నేను ప్రాణములకు తెగించి వాడి ఒక్కసారి ఈట ఇసిరితే నేను భూమికి దిగబడిపోయేటంత బలమైనటువంటి ఈటతో వాడుంటే నేను ధైర్యం వహించి నేను గొల్యాతును ఓడించడం ఏంటి, సౌలు నా మీద వ్యతిరేకమై ఉండడం ఏంటి, నేను అరణ్యాలకి పారిపోవడం ఏంటి, అదుల్లాము గుహలో దాక్కోవడం ఏంటి, చలనక ఎండనక వాననక అనేక దినములు నేను పారిపోయి అడవులు వెంబడి తిరగడం ఏంటి. అడవుల్లో ఎన్ని రకాల క్రూర జంతువులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, కొండచిలువలు ఉంటాయి, రకరకాలైనటువంటి ఉంటాయి. పోనీ ఒక చోట సీక్రెట్ గా దాక్కుంటాడంటే సౌలు తన సైన్యములు తీసుకొని, గుర్రాలు తీసుకొని అరణ్యం అంతా గాలిస్తూ ఉన్నాడు. నీవు ఏమైపోయావు? నన్ను నీవు మర్చిపోయావా? ఆ సౌలుని ఆపలేకపోతున్నావా అని దేవుణ్ణి అడగొచ్చా, అడగకూడదా? అడిగే అవకాశం ఉందా లేదా? నువ్వు అసలు దేవుడివేనా? దేవుడైతే నన్ను ఈ అరణ్యంలో ఇన్ని రోజులు ఏంటి, తిండి లేక, తిప్పలేక, చల్లనక, వాననక, ఎండనక, ఈ కంపలమంట, ఈ ముళ్ళ పొదల్లో, చెట్లలో తిరుగుతూ దాక్కునే బ్రతికేంటి అని అడిగే అవకాశం ఉండాలి దేవుడిని లేదా? కానీ దేవుడు దావీదు అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఏదన్నా కొంచెం శ్రమ వస్తే, ఏదన్నా కొంచెం శ్రమ పరిస్థితులు వస్తే, ఏదన్నా కొంచెం సమస్య వస్తే దేవుని పక్కన పెట్టి ఉండేటటువంటి భక్తి, అది ఒక భక్తి, అది భక్తి కానే కాదు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. దేనిని అంటు పెట్టుకుంటున్నావు? దేవునిని అంటి పెట్టుకోవడానికి బదులుగా, దేవునిని అంటి వెంబడించవలసిన దానికి బదులుగా ఇది నాలో అనేక మంది వ్యర్థమైన వాటిని అంటి పెట్టుకుని ఉంటున్నారు. నేను అంటి పెట్టుకుంటున్నావు? ఇంటిలో టీవీని అంటి పెట్టుకుంటున్నావా? లేకపోతే లోకమును అంటి పెట్టుకుంటున్నావా? పాపమును అంటి పెట్టుకుంటున్నావా? అనేక మంది, ఇంకా మనం దూరంగా ఆలోచించినట్లయితే అనేక మంది క్రైస్తవులుగా ఉంటున్నారు, అనేక మంది క్రిస్మస్ ను ఆరాధించే వారుగా ఉంటున్నారు, అనేక మంది క్రిస్మస్ పండుగలు లేకపోతే ఇంకా అనేకమైనటువంటి వాటిలో న్యూ ఇయర్ లో చేసుకుంటూ ఉన్నారు. కానీ వారు దేవుని అంటి పెట్టుకున్నటువంటి వారుగా ఉన్నారా? సాతానుని, లోకమును, సిగరెట్లను, త్రాగులను అంటి పెట్టుకుని ఉన్నటువంటి వారుగా ఉంటున్నారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీ జీవితంలో గాని ఏ పరిస్థితులను నేను నా ప్రాణము దేవునిని నిన్ను అంటి వెంబడించుచున్నది అని చెప్పగలవా? ఎంతమంది నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంలో బ్రతుకుతూ
లోకమును అంటి పెట్టుకొని వెంబడించుతున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయని రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు. అంటి పెట్టుకొని జీవించడం వేరు, దూరముగా దేవుని వెంబడించడం వేరు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, కానీ ఎలా వెంబడిస్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనం చదువుతాం. చదువు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించుచున్నాడు. ఎక్కడి నుంచి వెంబడిస్తున్నాడంట? పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడిస్తున్నాడు. దేవుణ్ణి వెంబడిస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుని యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు చేసే అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు. కానీ ఎక్కడి నుండి వెంబడిస్తున్నాడంట? చెప్పాలి గట్టిగా. ఎలా? నోటితో చెప్పండి. దూరము నుండి వెంబడిస్తున్నాడు. దేవుని వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్నావు, దేవుని విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉన్నావు. కానీ నువ్వు దేవునికి దగ్గరగా ఉండి ఆయన వెంబడిస్తున్నావా? దూరము నుండి వెంబడిస్తున్నావా? నీ భక్తి, నీ విధానము, నీ ప్రార్థన జీవితము, నీ మాటలు, నీ క్రియలు దేవునికి దూరముగా ఉండేటట్లుగా నిన్ను చేస్తున్నాయా? దగ్గరగా ఉండేటట్టు చేస్తున్నాయా? లోక సంబంధమైనటువంటి వ్యక్తి సంబంధమైనటువంటి మాటలుగా ఉన్నాయా? భక్తి సంబంధమైనటువంటి వ్యక్తి కలిగినటువంటి మాటలుగానే ఉన్నాయా? ఆ మాటలు నిన్ను దేవునికి సమీపస్తునిగా ఉంచుతున్నాయా? దేవునికి దూరస్తునిగా ఉంచుతున్నాయా? దావీదు భక్తుల జీవితంలో దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకునే వ్యక్తి అయినప్పటికీ ఆయన నా ప్రాణము నిన్ను అంటి, చెప్పండి, నువ్వు అంటుకోనుంది, దాన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రెండుసార్లు నీ జీవితంలో నిష్కారణంగా నిన్ను తరిమేవారు ఉంటారు. ఏ కారణంగా? నిష్కారణానికి కారణం అవసరం లేదు. ఏమంటే దావీదుకు కారణం ఏమన్నా చెప్పు. సౌలు దావీదుని తరమటానికి అసలు ఏమైనా కారణం ఉందా? తన దేశం మీదకి వచ్చినటువంటి ఆయనే చెప్పాడుగా, ఏమని? ఇగో ఈ గొల్యాతుని ఓడిస్తే నా రాజ్యములో 3వ వంతు ఆయనకి ఇస్తాను, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, ఈ గొల్యాతును చంపిన వాడికి ఇలా చేస్తాను అని చెప్పి ఆయనే ప్రకటించాడు. ప్రకటించినటువంటి వ్యక్తి, సరే దేవుడు ఒకతను ఏర్పాటు చేసుకుని ఒక బాలును, కుర్రోడిని ఏర్పాటు చేసుకుని అంత పెద్ద గొల్యాతును చంపి తల తెగవేసి ఆ తల తీసుకుని రాజు దగ్గరకు వస్తే ప్రజలందరూ ఆ మూమెంట్ లో ఆ ఉద్యమాన్ని, ఆ ఉత్తేజాన్ని, ఆ ఉద్రేకాన్ని తట్టుకోలేక మాట్లాడినటువంటి మాటలు, పలికినటువంటి పలుకులు, ఆ మాటలకి రాజుకు అసూయపడటం ఏంటి? సరే అసూయపడితే అసూయపడ్డాడు. అతన్ని చంపడానికి సీక్రెట్ గా భోజనానికి పిలిపించి భోజనం కూర్చోబెట్టి ఒక మంచి ఈటను రెడీ చేసుకొని, సౌలు ఎంత గురిగలిన వాడంటే దాదాపు 20, 30, 50 అడుగుల 100 అడుగుల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని కూడా ఈటతో విసిరితే పొర్రపాటున గురి తప్పదు. అంత చక్కగా ఈటను విసిరి చంపగలిగినటువంటి వాడు. పరిగెత్తే జంతువునైనా సరే అతడు వేటాడుతున్నప్పుడు ఈటను విసిరాడంటే అక్కడి నుంచి బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఈట కరెక్ట్ గా ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి దానిని తాకుద్ది. కొన్నిసార్లు మనం కోతులు తిరుగుతూ ఉంటాయి. కోతికి రాయేసి కొట్టండి మీకు దమ్ముంటే. ఎంత దూరం నుండి నువ్వు ఎంత దగ్గరుండి నువ్వు కోతిని కొట్టాలనుకున్నా ఆ రాయి దానికి పొరపాటున చట్టదంతే సింపుల్ గా.
అక్కడి నుంచి బయలుదేరి ఇట్లాంటిది అంతే, ఇట్లాంటిది దాన్ని తగలదు అంతే. నువ్వు కోతిని రాయితో కొట్టినాడు ఎవడు ఉన్నాడేమో చూపించినాడు, చాలా ఈజీగా తప్పుకుంటుంది. సౌలు విసిరే ఈటంట. నేను నా స్కూల్లో చదివేటప్పుడు, హై స్కూల్లో చదివేటప్పుడు మల్లాది సూర్య అని ఉండేవాడు, ఇలా రుద్రవరం చనిపోయాడు అతను. అడు కరెంటు తీగల మీద ఉన్నటువంటి పక్షిని ఎంత చక్కగా కొట్టేవాడంటే, దాన్ని ఎలా కొట్టేవాడంటే ముందు దాన్ని ఇట్టనేవాడు, రాయి విసరకుండానే ఇట్టనేవాడు. అది ఎప్పుడైతే లేస్తుందో లేచినప్పుడు కొట్టేవాడు. అది లేచి ఎటు దిక్కెళ్తుందో చూసి ఆ పక్షి అక్కడి నుంచి లేచి ఎక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ కొట్టేవాడు. అంత గురిగలినవాడు అనమాట. సౌలు ఇంకెంత గురిగలినవాడో తెలుసా? భోజనానికి కూర్చునేటువంటి వాడిని గోడకు దిగొట్టాలనుకున్నాడు దావీదుని. తన ఈటను విసిరాడు. విసిరినప్పుడు అతను తప్పుకున్నాడు. అతను తప్పుకోలేదు, కానీ దేవుడే ఆ ఈటను గురి తప్పేటట్లుగా చేశాడు. అయితే పిల్లరా, ఇక్కడ గమనించండి, ఇంత పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు బలమైనటువంటి వ్యక్తిగా నిలబడి దావీదును ప్రాణాలకు తెగించి గొల్యాతును ఓడించడానికి పూనుకున్నటువంటి దావీదుకు ఈ గతి పట్టింది. అరణ్యంలో తిరిగే పరిస్థితి అయినప్పటికీ కూడా నా ప్రాణము నిన్ను అంటి చెప్పాలి వెంబడించుచున్నది. నా మనస్సాక్షిని పాడు చేసుకోలేదు, నా హృదయాన్ని పాడు చేసుకోలేదు దేవుడు. అందుకనే ఆ భాగంలో మీకు చక్కని మాటలు పైనుండి కూడా చదివితే 63వ కీర్తనలో మీరు ఉత్తరపత్రం చదివినప్పుడు మీరు దాని మీద ఎంత మనసు పెట్టారో నాకు తెలియదు, కానీ కొంచెం 3:2 నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాల మీద నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఇంకా 7వ నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చు ఉత్సాహధ్వని. ఎక్కడ చేస్తున్నాడు? అరణ్యానికి పారిపోయి దిక్కులేని వాడిగా ఆకలికి అలవటిస్తూ కాయలు గడ్డలు దుంపలు తినుకుంటూ బ్రతుకుచుండేటటువంటి వాడికి ఏముంది అక్కడ? నీ రెక్కల చాటున శరణుజొచ్చు ఉత్సాహధ్వని. కష్టాల్లో కూడా దావీదు దేవుని స్తుతించగలిగినటువంటి గొప్ప మహనీయుడు, ఆరాధకుడు. శ్రమలలో కూడా దేవుని ఆరాధించగలిగినటువంటి ఆరాధకుడు ఈ దావీదు. అందుకని నా బలము నా ప్రభావము అన్ని ఆయనే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను ద్రోహినను నరకపు పాశము కరికాటినను. నా శత్రువులు నరకపు పాశము కరికాటినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన నిలువకనను ఎడబాయని దేవా, నిలువకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు కూడా నా బలము నీవే. నేను పారిపోయిన నా బలము నీవే, నా ప్రభావము నీవే. నీ రెక్కల చాటున నేను దాగి ఉండేదను. ఆయన రెక్కల కింద ఎంత గొప్ప ఆశ్రయము. గతంలో కూడా ఒకసారి చెప్పాను. ఒకసారి ఒక పొక్లేను
రోడ్డు మీద పెట్టుంది, దాని తొండం ఇలాగ భూమి మీద ఇలాగ ఉంది. పొక్లైన్ డ్రైవర్ వచ్చాడు, దాన్ని అట్లా లేపాడు. దాని కింద పెద్ద ఆయిల్ క్యాన్ ఉంది, డీజిల్ ఆయిల్ క్యాన్, దాని కింద పెట్టి డీజిల్ ఆయిల్ క్యాన్ అక్కడ పెట్టి దాని నిండా ఆయిల్ ఉంది. ఈ బకెట్, ఈ తొండం తీసుకుని దాని మీద తప్పాడు. ఇప్పుడు దాన్ని ఎవడైనా దిగాల? దాన్ని కదిలించడం ఎవరి వల్ల? ఒక పొక్కులేని తొండానికి అంత బలం ఉంటే యేసయ్య బలమైన హస్తము ఎంత బలమైనదిగా ఉంటది. నేను చూసినట్లయితే ఇక్కడ పేతురు కూడా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు, కానీ దూరము నుండి ఆయన్ని వెంబడిస్తున్నాడు. ఎలా వెంబడిస్తున్నాడు? దూరం. మీ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని మీ హృదయం నాకు దూరముగా ఉంది. పెదాలతో ఘనపరిచేవారు ఉన్నారు, సమాజంలో స్తోత్రం చేస్తారు, హల్లెలూయా చెప్తారు, కేకలు వేస్తారు, ప్రవచనం చెప్తారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. నీ హృదయము దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? పేతురు ఎలాంటి వాడిగా ఉన్నాడంట? దూరము నుండి ఆయనను. ఈ గొప్పోడు, ఈ పేతురు గారు ఎలాంటి వాడు తెలుసా? ఎందుకు దూరంగా ఉన్నాడు? ఈయన పట్టుకున్నారు, ఆయన ఏం చేస్తారో చూద్దాము అనుకొని ఒకవేళ ఏదైనా చెప్తే ఇటు నుంచి పారిపోవచ్చు, పక్కనుంటే నన్ను కూడా కొట్టుకుంటారేమో. కాబట్టి దూరం ఉంటే ఏమైపోద్ది? వెనక ఇంటి నుంచితే చెప్పాలి పారిపోవచ్చు. గోడ మీద పిల్లి అనమాట మనోడు. కొంతమంది భక్తి, కొంతమంది ప్రార్థన జీవితం, కొంతమంది రక్షణ, మారు మనసు ఎలా ఉంటుందంటే, విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే అంటే అంటున్నట్టు, ముట్టి ముట్టినట్టు. ఒకవేళ మన మీదకి ఏమైనా పడుద్దాము, ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా మరి భరించాల్సి వచ్చినప్పుడు, సంఘంలో భారాలు భరించాల్సి వచ్చినప్పుడు బుధం ఎత్తుకోకుండా ఎందుకు మనం వచ్చిన ఏదో కాసేపు కూర్చొని వచ్చేస్తే పోయా, ఎందుకు మనం రాసుకొని పూసుకోవటం? మనకి ఎందుకు వచ్చినట్టు గొడవ? ఏదో మనం వచ్చి మనం తోచిన ఇచ్చేసి మన దారిని మనం ఉందాం. అదేనా? దూరము నుండి వెంబడిస్తున్నావా? అంటి కొని నా ప్రాణము నిన్ను అంటుకొని వెంబడిస్తుందా? ఎలాంటి వ్యక్తికి, ఎలాంటి వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నావు? ఈ గొప్పోడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి ఈ దూరం నుండి వెంబడించి ఆయన ఒకసారి ఏం మాట్లాడాడు చూద్దాం. అక్కడ 26వ అధ్యాయము 35వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 35వ వచనం. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనను. ఏం చెప్పనంటున్నాడు? ప్రభా, నేను నీతో కూడా చావాల్సి వచ్చినా సరే నేను నిన్ను ఎరగను అని మాత్రం అనను అంటాడు. ప్రభు అంటున్నాడు, ఒరే పేతురు, నువ్వు కోడి కూయికి మునిపే ముమ్మారు అబద్ధం ఆడతావా? నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? లేదు ప్రభా, నీతో పాటు చావాల్సి వచ్చినా సరే నేను నిన్ను ఎరగనని మాత్రం చెప్పను. అలాంటి గొప్పోడు ఇప్పుడే ఈ యొక్క 35వ వచనం నుండి 58వ వచనం దాకా వచ్చే కూడా నిలవలా. ఏమంటున్నాడు? ఆయనను దూరం నుండి భయము చేతనే ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ ఆయన గట్టిగా పట్టుకుంటే ఇంటించితే చెప్పాలి పారిపోదాం. పారిపోయే భక్త, పారిపోయే విశ్వాసమా, అంటి పెట్టుకొని వెంబడించేటటువంటి విశ్వాసమా? ఇంకో విషయం నేను ఆలోచించాను, ఎందుకు పేతురు ఆయన దూరంగా ఉన్నాడో అని ఆలోచించినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఆన్సర్ దొరికింది. ఎందుకు పేతురు అలాగున్నాడు? యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. సీమోను
సీమోను పేతురునొద్ద, సీమోను వేరు పేతురు వేరు కాదు, సీమోను పేతురు 18:10 ఎక్కడ కలిపి ఉందా విడదీస్తుందా? 18:10 సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడి చెవి తెగనని. ఏమండి, యేసు ప్రభు శిష్యుడిగా వచ్చినోడికి కత్తి ఎందుకండి? నువ్వు భక్తిలోకి వచ్చావు, భక్తి నేర్చుకుందామని వచ్చావు, విశ్వాసం యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండాలని కోరుకోవడానికి వచ్చావు, నీకు కత్తెందుకు? కత్తెందుకు చెప్పండి, కత్తెందుకు? కత్తి ఉండొచ్చా? ఏసై దగ్గరికి, ఏసైని వెంబడించోడికి కత్తి ఉండాలా, కత్తి అక్కర్లేదా? చెప్పండి, అవసరం లేదు. అంటే ఇతను 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 బొడ్లో ఎప్పుడు కత్తి ఉంచుకునేవాడు అనమాట. ప్రభు శాంతి దూత, నా శాంతిని నీకు ప్రసాదిస్తున్నానని చెప్పినటువంటి ఆయనను వెంబడిస్తూ మీరు అహింస మార్గమును వెంబడించాలి, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని కొండ మీద చెప్పినటువంటి ప్రసంగాలు ఇవన్నీ అనుకుంటా కత్తి పొట్లో పెట్టుకున్నాడు, కత్తి దగ్గర పెట్టుకున్నాడు. దేవుని విశ్వాసం ఉంచినటువంటి నీవు, రక్షణ పొందినటువంటి నీవు కత్తెందుకు నీకు? నేను మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి కత్తులు? ఎప్పుడు కత్తులు పట్టుకుని అనుకున్నాను మీరు అని అంటారా? సామెత గ్రంథంలో ఉంది, కత్తి పోటు వంటి మాటలు పలుకువారు. చెప్పలేండమ్మా, కత్తి పోటు వంటి మాటలు పలుకువారు కలరు, వారి నాలుకలు వాడిగల కత్తులట. ఏ కత్తులట? వాడిగల కత్తులు. అవసరమైనప్పుడు తీశాడు. అంతకు ముందు కత్తి ఉందన్న సంగతి ఎవరికైనా తెలుసా? పేతురు గారి దగ్గర కత్తి ఉందన్న సంగతి ఎక్కడైనా తెలుసా? సడక్కని తీశాడు, అయినా వేసాడు, చెవు మీద పెట్టి దెబ్బకు చెవు తప్ప కింద పడిపోయి. అంటే అంత షార్ప్ ఉందో చూడండి. ఎప్పుడు తీశాడు, ఎప్పుడు వేసాడు? అసలు మెడకాయ మీద వేద్దామని చూసాడేమో, తప్పుకునే పాటికి చెవు మీద పడింది. కొన్నిసార్లు నీ దగ్గర భక్తి చేస్తున్నావు కానీ ప్రార్థన చేస్తున్నావు, అదే నోటితో నీ నోటిలో కత్తులు ఉన్నాయేమో నాకు తెలియదు. నీ మాటలు ఇతరులను గాయపరిచే హృదయాలను తూట్లు పడిచేవిగా ఉన్నాయేమో నాకు తెలియదు. భక్తి చేసేటటువంటి విశ్వాసంగా ఉన్నటువంటి నీ జీవితంలో అలాంటి మనస్సు, అలాంటి మాటలు నీ హృదయంలో, నీ నోటిలో ఉన్నట్లయితే నువ్వు ప్రభుని దూరం నుండి వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్నావు. మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును రేపు. ఏమాటంట? మృదువైన మాట. ఒకసారి ఒక మాట అంటే మనుషులు ఎంత గాయపరచబడిపోతారో, అనేక రోజులు ఏడుస్తారు ఆ మాటలు హృదయంలో పొడుచుకున్నాం. ఇంకో విషయం చెప్పనా, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితంలో నీవు ఎలాంటి మాటలు నీ హృదయం నిన్ను అన్నా అవి నీ చెవులు దాటి నీ హృదయంలోనికి కూడా దాటకూడదు. వాటన్నిటినీ ప్రభువుకు అప్పగించాలి. ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు. దావీదును సౌలు అనేక రీతులుగా తరుముతున్నప్పటికీ ఏ పరిస్థితి కూడా, ఏ సమస్య కూడా, ఎన్ని గీతలు, ఎంతమంది సైనికులు వచ్చి ఆయన తరుముతున్నా నా ప్రాణము నిన్ను అంటి చెప్పండి వెంబడించుచున్నది. ఎంత ధైర్యము, ఎంత విశ్వాసము, ఎంత భక్తి, ఎంత ఆత్మీయత తనలో చోటు చేసుకుంటూ ఉంటే అంతటి మాటలు తను మాట్లాడగలడు, బలమైనటువంటి మాటలు. మధ్యాహ్నకాల సమయంలో ప్రభుత్వ పేతురు దగ్గర ఏముందంట? ఎందుకు ఆయన దూరంగా ఉంటున్నాడు? చెప్పాలి గట్టిగా. మరి ఎందుకు దూరంగా ఉన్నాడు ఆయన? ఏముంది ఆయన దగ్గర? కత్తి ఉంది. కత్తికి దేవునికి సంబంధము లేదు.
కత్తి పట్టుకుని వాడు కత్తితోనే నాశనం అయిపోతాడా పేదరు. ఎందుకు నువ్వు నీ కత్తిని వాడలో పంచుకో, నువ్వు బయటికి తీయద్దు. ఒకళ్ళు ఉంటే ఉందాము. మన హృదయంలో కొన్నిసార్లు కొన్ని మాటలు మనం మాట్లాడగలను. లోకంలో ఉన్నప్పుడు మారు మనసు పొందక ముందు ఒకసారి అంటే ఒక ఊర్లో కూటం పెట్టాం. నేను తిరువురు జార్జి కొత్తగా మారు మనసు పొందిన దినాల్లో కూటం పెడితే, ఆ వీధిలో కూటం పెడితే ఒక ఆమె మారు మనసు పొందింది. మారు మనసు పొందితే ఆ ఊరోళ్ళు కొంతమంది అన్నారు, అయ్యా మీరు మొన్న ఆ బజార్లో కూటం పెట్టారు, అలానా మారిపోయిందయ్యా, మారు మనసు పొందింది. ఏమైందంటే, ఏమిటేంటి అసలు ఆమె కనుక పంపు గాడికి వచ్చిందంటే మొత్తం మీద పంపులు బిందెలు కనుక తీయకపోయారో ఆ బిందెలు దెబ్బకి సొట్ల పడిపోవాల్సిందేనంట. తీరండి వచ్చిన సార్ కనపడలేదా అంటే నా చూడగానే ఏం చేయాలంట, బిందెలు పక్కకి తీసేయాలంట. ఆమె మారు మనసు పొందిందయ్యా, అందరూ ప్రశాంతంగా నీళ్ళు పట్టుకుంటున్నారు. ఇది మా బజార్లో కూడా ఒక ఆమె ఉందండి, అక్కడ కూడా ఫోటో పెట్టండి. ఏమైందంటే అప్పుడు ఆమె చెప్పండి, ఆమె దగ్గర ఏముంది, ఉండటానికి చేతులు బిందు ఉంది కానీ ఆమె చేతి నిండా కత్తులు ఏమైనా ఉంటాయి. ఆ దెబ్బకి ఎవరు తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి దేవుని వెంబడించడం అంటే సాత్వికమైనటువంటి జీవిత విధానము, ప్రభు ఇచ్చేటటువంటి ప్రశాంతత, ప్రభు ఇచ్చేటటువంటి సాత్వికత మనము చేతబట్టుకొని మన విశ్వాస యాత్రను కొనసాగించాలి. తర్బీదులో వచ్చినటువంటి వాడు శిష్యుడిగా వచ్చినటువంటి ఈ పేతురుకి ఏమన్నారు, సీక్రెట్ గా రహస్యంగా ఆయన దగ్గర చెప్తుంది. అందుకనే ఆయనను దూరముగా చెప్పండి వెంబడిస్తూ ఉన్నాడు. ముగింపులోకి వస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు, ఎన్నో శ్రమలు హింసలు అనుభవించారు. లాస్ట్కి ఒక మాట చెప్తాను అనండి, ప్రభు కొరకు ఎలాంటి శ్రమను, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి నిందలు నీవు అనుభవించడానికైనా సంసిద్ధురాలుగా ఉండాలి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, యోసేపులు ఏమండి, వారు క్రీస్తు కొరకు మరణించడానికైనా, క్రీస్తు కొరకు శ్రమ పడడానికైనా, నిందలను అవమానములను భరించడానికైనా, జైల్లోకి వెళ్ళడానికైనా వాళ్ళు సంసిద్ధులైపోయారు. ఇంకో విషయం చెప్పనా మీకు, దావీదు అలాగ క్రీస్తును అంటు పెట్టుకుని ఉండుట చేత దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సౌలు యొక్క కుటుంబము అంతకంతకు చెప్పాలి నేరసిల్లెను. ఈ మాట మీకు తెలీదా? దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను. చెప్పండి మాట, దావీదు కుటుంబము అంతకంతకు, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ఎందుకని? సౌలేమో ఈట్లో పట్టుకొని తిరుగుతున్నాడు, దావీదేమో దేవునిని అంటి పెట్టుకొని వెంబడిస్తున్నాడు. నీ మీదకి అనేక మంది ఈటలు విసిరినా, బాణములు విసిరినా, మాటలు విసిరినా, నీవు దేవునిని అంటి పెట్టుకొని చిరునవ్వుతో వాటిని అంగీకరిస్తే నీవు అంతకంతకు వర్ధిల్లుతావు. నిన్ను అనవసరంగా అన్యాయంగా మాట్లాడిన వారు అంతకంతకు ఏమవుతారు? అందుకనే దావీదు వంశము తరతరములు ఏం చేయబడిందట? దీవించబడింది. దావీదు యొక్క కుటుంబము తరతరములకు, దావీదు సింహాసనము తరతరములు నిలిచింది. ఎందుకని? ఎన్ని శ్రమలు వచ్చినా నా ప్రాణము నిన్ను ఏం చేసింది? అంటి పెట్టుకొని వెంబడించింది. ఇదే మన క్రైస్తవ జీవితం యొక్క పరమావధి. ఈ మధ్యాహ్న కాల సమయంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారిని అగ్నిగుండంలో పడద్రేయటానికి అక్కడ రాజు శాసనం ఉన్నప్పటికీ దేవుని కొరకు మేము మరణించడానికైనా మేము సిద్ధమే. మా దేవుడు ఈ అగ్నిగుండముల నుంచి రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము మాత్రం ఆ పని చెయ్యము అని ప్రభు కొరకు బలమైన వ్యక్తులుగా నిలబడినారు. దేవుని కొరకు నువ్వు బలమైన వ్యక్తిగా నిలబడి ఆయన అంటి పెట్టుకుని
వెంబడించే వ్యక్తిగా నీవు ఉంటావా? ఈ సందేశం ఇంకా చాలా సమయం దీన్ని ధ్యానించవచ్చు, కానీ నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపు ఎల్లుండి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. మరి ఆ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా అందరూ పాలు పొందండి. మంచి శ్రేష్టమైనటువంటి వర్తమానములు మీరు వినవచ్చు. ఈ చివరి రోజుల్లో మనకు దేవుని యొక్క మాటలు మనకు ఎంతో అవసరం. బలం ఉంది, శక్తిమంతులు మగుదాం. రాబోయేటటువంటి దినాల్లో అనేక విషయాల్లో మనము అపజయాలను విజయాలుగా సమకూర్చుకొని ప్రభువును వెంబడించు వారుగా మనం ఉండాలి. దేవుడు అట్టి బలమును శక్తిని మనకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలను వంచండి. చిన్న ప్రార్థన. ప్రభువా, నిజమే నిన్ను వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్నాను, కానీ దూరము నుండి నిన్ను వెంబడిస్తున్నాను నాయనా. నా పెదవులతో నిన్ను ఘనపరుస్తున్నాను, కానీ నా హృదయం నీకు దూరముగా ఉంది ప్రభు. తండ్రి, దావీదు ఎన్ని పరిస్థితులు శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రభా నిన్ను వెంబడించుట విషయంలో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నదని చెప్పగలిగినాడు. పేతురు దూరం నుండి వెంబడిస్తున్నాడు. తన చేతిలో తన బొడ్లో కత్తి ఉంది. 10 సార్లు నేను కూడా నా జీవితంలో అనేకమైనటువంటి ప్రభా మాటలు, అనేకటువంటి కత్తులు నా చేతిలో ఉన్నాయి, నా నోటిలో ఉన్నాయి, నా మనసులో ఉన్నాయి. ప్రభా, నేను మాట్లాడే మాటలు అనేక మందిని గాయపరుస్తున్నాయి ప్రభా. ఇదిగో సౌలు దావీదును గాయపరిచాడు, కానీ సౌలు కుటుంబము అంతరించిపోయింది. ఎవరు సౌలు కుటుంబములో మిగలలేదు. ప్రభా, దావీదు కుటుంబం అయితే అంతకంతకు వర్ధిల్లింది ప్రభా. కొన్ని సందర్భాలు ఈటలు విసురుతున్నారు, బాణాలు విసురుతున్నారు నాయన. ఇతరులు గాయపడతారనే సంగతి కూడా నేను గ్రహించడం లేదు. నా మాటలు ఇతరులను బాధపరుస్తున్నాయేమో ప్రభా, నాకు అర్థం కావడం లేదు. నన్ను క్షమించు నాయన. చేతులు ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన చేద్దాం. నోరు తెరు.